నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు సమావేశమయ్యారు. ఫ్రెండ్స్, 95% జనాల్లో ఉన్న మనము, మధ్యతరగతిలో ఉన్న మనము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేకుండా మీరు గనక 2 గంటల సమయం కేటాయించగలిగితే చట్టబద్ధంగా 5% జనాల్లోకి వెళ్ళే ఒక గొప్ప అవకాశం. అయితే ఫ్రెండ్స్, ఈ కంపెనీ నా కంపెనీ కాదు, నేను మీలాంటి వ్యక్తినే. కానీ 25 నెలల నుంచి ఈ సిస్టమ్ తోటి నేను అసోసియేట్ అయి ఉన్నాను. ఆ విషయాలు మీతో నేను షేర్ చేస్తాను. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఇలాంటి సిస్టమ్ చూడలేదు. చాలా మందికి నెట్వర్కా, ఎంఎల్ఎమా అని అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, కాదు, ఇది రిఫైన్డ్ అని చెప్పొచ్చు, డబల్ రిఫైన్డ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇది వ్యాపారమా అంటే ఇది డబల్ రిఫైన్డ్ వ్యాపారం అని చెప్పొచ్చు. ఇది ఉద్యోగమా అంటే డబల్ రిఫైన్డ్ ఉద్యోగం అని చెప్పొచ్చు. అన్ని రకాల ఇబ్బందులను దూరం చేసి ఒక కొత్త సిస్టమ్ అనేది నడుస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా ఆలకించండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో మనం పని చేయొద్దండి. మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం. అయితే మనకు ఒక స్పష్టత ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఆ పని చేయగలుగుతాం. అందుకని మీరు ఒక 45 నిమిషాలు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి ఫ్రెండ్స్. మీ మొబైల్ని హారిజాంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పేటటువంటి ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని మీరు కరెక్ట్గా వినండి. ఆ తర్వాత ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే, అర్థం కాని విషయం ఉంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీకు క్లియర్ చేయడం జరుగుతుంది, నేను నా ప్యానల్ లీడర్స్. 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం. ఫస్ట్ పని చేయకండి, మీరు తెలుసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇది టోటల్లీ డబల్ రిఫైన్డ్ అని చెప్పాను. మొట్టమొదట డైరెక్ట్ సెల్లింగ్. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చిన ప్రతి కంపెనీ పారిపోలేదండి. కానీ మెజారిటీ కంపెనీలు పారిపోయిన మాట వాస్తవం. అందుకే ఎందుకు పారిపోయాయి, ఎందుకు పారిపోలేదు, ఈ ప్రెజెంటేషన్లో మీరు తెలుసుకోగలుగుతారు. అందుకే నేను డబల్ రిఫైన్డ్ అని చెప్పాను. అంటే ఉన్నటువంటి కంపెనీలలో మనం పని చేసుకోవచ్చు కదా, నెక్స్ట్ మనీలో ఎందుకు చేయాలి అంటే దాంట్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. అందుకే మీకు రిఫైన్డ్ అని చెప్పలేదు, నేను డబల్ రిఫైన్డ్ అని చెప్పాను. రాబోయే రోజుల్లో భావి తరాల వాళ్ళు నెక్స్ట్ మనీ కంటే ముందా, నెక్స్ట్ మనీ కంటే తర్వాతనా అని అడుగుతారు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము లాగా. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ రివల్యూషన్ చూడండి, టెక్నాలజీ యాప్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ బేస్డ్ అండి.
దిస్ ఈస్ ద సర్వీస్. సర్వీస్లో మళ్ళీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా డబల్ రిఫైండ్ అయిపోయింది. ఎందుకంటే మన మొబైల్లో మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా, ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్సేనండి, సర్వీసెస్ అండి. కానీ అవన్నీ B2C మిత్రులారా. దిస్ ఈజ్ ద B2B, అంటే డబల్ రిఫైండ్. ఇది రిఫైండ్ కాదు, డబుల్ రిఫైండ్. ఏ విధంగా చూడండి, మనం ఎలాగో సర్వీసెస్ వాడుకుంటున్నాం, కానీ గ్యారెంటెడ్గా క్యాష్ బ్యాక్ ఉందండి. ఇట్ ఈజ్ డబల్ రిఫైండ్. ఎప్పుడెప్పుడో గుర్తొచ్చినప్పుడు ఇవ్వడం కాదు. ఆ B2Cలలో ఎప్పుడెప్పుడో ఇస్తారండి, రెగ్యులర్గా ఇవ్వరు. కానీ ఇక్కడ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. సర్వీస్ సెక్టార్లో డబల్ రిఫైండ్. ఆ తర్వాత దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అనాలా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఖచ్చితంగా మనం ఆ కంపెనీ ప్రోడక్ట్ కొనాలా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఇక్కడ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మనం దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, B2C విషయానికి వచ్చినట్లయితే పేటిఎం వచ్చి 16 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో అలీబాబా చైనా పార్ట్నర్ ఉందండి. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. మరి B2Bలో చూసుకుంటే ఇది ఇండియన్ అప్లికేషన్, దీంట్లో ఎవ్వరు కూడా ఇన్వెస్టర్స్ లేరండి. కాబట్టి సర్వీస్ సెక్టార్లో ఇట్ ఈస్ డబల్ రిఫైండ్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. 456 కంపెనీలు ప్రొడక్టే. 457వ కంపెనీగా మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ను తీసుకొని వచ్చింది, డబల్ రిఫైండ్. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016, అక్కడ 36 సార్లు అసలు సర్వీస్ అంటే ఏంటి భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని అనుసారంగానే నెక్స్ట్ మనీ నడుస్తుంది. దాని తర్వాత ఇన్స్టెంట్ పే అవుట్ అండి. మరి డైరెక్ట్ సెల్లింగ్ అనాలా, నెట్వర్క్ మార్కెటింగ్ అనాలా అంటే అక్కడ కట్ ఆఫ్ డేట్, పే అవుట్ డేట్ ఉంటుంది. ఇక్కడ 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో డబల్ రిఫైండ్. ఆ తర్వాత ఇది పక్కా వ్యాపారమే. వ్యాపారం అనేసరికి మీరు అర్థం చేసుకోండి, మన వ్యాపారం కోసం మనమే ఆలోచన చేయాలి. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు 1000 సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, లక్షలు కావాలంటే కోట్లు పెట్టుబడి పెట్టాలి. పెట్టిన తర్వాత కూడా లాస్ అండ్ ప్రాఫిట్. బిజినెస్లో డబల్ రిఫైండ్. ఇక్కడ మీకు అనుభవం అవసరం లేదండి, ఆ తర్వాత డబ్బులు పెట్టుబడి లేదండి, జస్ట్ ఓన్లీ యువర్ వాల్యుబుల్ టైం. 2 గంటలండి, మీ 24 గంటల్లో 2 గంటలు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇది డబల్ రిఫైన్డ్ బిజినెస్. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్, దీనికి బిల్డప్ అవసరం లేదు, హంగామా అవసరం లేదు, అప్పులు అవసరం లేదు, ఓవర్ హెడ్ ఖర్చులు అవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఇంకేం ఖర్చు ఉంటుందండి? మీరు రెంట్ కట్టేది లేదు, కరెంట్ బిల్ కట్టేది లేదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మళ్ళీ కాదు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, ఇవన్నీ నేను 30 సంవత్సరాలు నా నెట్వర్క్ జీవితంలో చూశాను, మీరు చూశారు. కానీ ఇక్కడ చూడండి, రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. అంటే ఏమర్థమైంది? ఇది నెట్వర్క్ కాదు. కానీ చాలా మందికి ఆ నెట్వర్క్ అనే భయంలో ఉండిపోయారనమాట. కాదు ఇది, ఇట్ ఈస్ ఎ డబల్ రిఫైన్డ్. సో ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొట్టమొదటి యూనిక్ పాయింట్ ఏంటి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ షేప్.
గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మనం ఏదైతే కొన్నామో గతంలో, మనం ఆ షాపుని మారుస్తున్నాం. అంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి కన్వర్ట్ అవుతున్నాం. ఇట్స్ కాల్డ్ ఈ కామర్స్. ఇది ఫ్యూచర్ బిజినెస్. రాబోయే రోజుల్లో మొత్తం ఈ కామర్సే. సో అవసరం అనుకుంటే నెక్స్ట్ కామర్స్లో మరి దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అనాలా అంటే, డైరెక్ట్ సెల్లింగ్లో దొరికే ప్రోడక్ట్ బయట దొరకదండి. దాని ఎంఆర్పి రేటు వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎస్ ఆర్ నో? మీ డైరీలో రాయండి. అందుకే నేను ఓపెన్ మైండ్గా ఉండండి అని చెప్పా. ఇప్పటి వరకైతే మీ మైండ్ను ఓపెన్ చేయరో మీరు కూపస్థ మండుకం లాగా మనం బ్రతకాల్సిన పరిస్థితి. ఓపెన్ మైండ్ కావాలి, అప్పుడు మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఆ తర్వాత ఇక్కడ లభ్యమయ్యే వస్తువులు మార్కెట్లో లభ్యమయ్యేవండి. అంటే ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ కాబట్టి దాని ఎంఆర్పి రేట్ అనేది జనాలకు తెలిసినటువంటిది. సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అందిస్తుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అనాలా? ఖచ్చితంగా కొనాలనే రూల్ లేదండి. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ ఇండియా. ఓన్లీ వన్ ఆర్గనైజేషన్. ఖచ్చితంగా కొనాలి అనే కండిషన్ లేని మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ టు గుడ్ నైటే కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే మీకు ముందే చెప్పా, B2B అంటే ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. అంటే మనకేం ప్రాబ్లం ఉంది? అవసరం అనుకుంటేనే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. మనకు ఖచ్చితంగా ప్రెషర్ లేదు. ఆ తర్వాత ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనాలా అంటే, ఒక వస్తువులే కాదు, మన హెల్త్ కోసం ఆలోచన చేసిన మొట్టమొదటి కంపెనీ. ఎస్, నేను ప్రౌడ్గా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో మన ఆరోగ్యం కోసం పట్టించుకోలేదండి. నా సీనియర్ పట్టించుకోలేదు, నా కంపెనీ పట్టించుకోలేదు. సీనియర్ అంటే వదిలిపెట్టేసేయండి. సీనియర్ ఈజ్ నాట్ అవర్ పర్మనెంట్ పర్సన్. పర్మనెంట్ పర్సన్ ఈజ్ కంపెనీ. మన ఆరోగ్యం కోసం ఆలోచన చేయలే. నా 30 సంవత్సరాల నెట్వర్క్ జీవితం గురించి చెప్తున్నా. కానీ ఈ కంపెనీ థైరో కేర్, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ. ప్రతి ఇంట్లో ఈరోజు ఎవరో ఎప్పుడో ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారండి. మీరు గూగుల్ బాబాని అడగండి, అక్కడికంటే ఇక్కడ తక్కువ ధరలండి. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ తీసుకోవచ్చు, ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్స్పర్ట్స్ మన ఇంటికి వచ్చి బ్లడ్ తీసుకున్నట్టు కూడా అనిపించదండి. నేను ప్రాక్టికల్గా వాడి చెప్తా ఉన్నా. ఆ తర్వాత నెక్స్ట్ స్కాన్ అని ఉందండి. 130+ రిపోర్ట్స్ ఉన్నాయండి. 130+ రిపోర్ట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ టోటలీ బాడీ చెకప్. బయట చేస్తే 15,000 రూపాయలు అవుతుంది సుమారుగా, ఇక్కడ 5,000 రూపాయలు అవుతుంది. అది కూడా మనకు ట్యాక్స్ ఎగ్జిబిషన్ 80D ఉంది. ఏ కంపెనీ అన్న ఆలోచన చేసిందా? ఎస్ ఆర్ నో రాసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 85% డెవలప్ అయింది మర్చెంట్ యాప్ అండి. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క షాపును దీంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేవలం కస్టమర్ వస్తే 10% డిస్కౌంట్ ఇవ్వాలంతే. ఇస్తా అంటేనే ఓకే, లేకపోతే నో ప్రాబ్లం. 85% డెవలప్ అయింది. 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్. షాపులే కాదు, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక డాక్టర్, ఒక చార్టెడ్ ఎవరైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్. రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీమయం కాబోతుంది. ఎస్. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా ఎన్నో ఫ్యూచర్స్ మన కంపెనీ డే బై డే యాడ్ చేస్తూ ఉంది. నా 25 నెలల నుంచి నేను చూస్తాను. సో ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. కంపెనీ ప్రొఫైల్ నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ పేరు. 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, మీకు తెలుసు ఐటీ కంపెనీస్ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకుంది. భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది ఈ కంపెనీ. మరి అలాంటి ఒక కంపెనీ నెక్స్ట్ మనీ ఎప్పుడు వచ్చింది? 1 జనవరి 2015. ఎందుకు వచ్చింది? 2016 సంవత్సరము భారతదేశము మరచిపోలేని సంవత్సరం. సో ఫ్రెండ్స్, నోట్ల బందీ కార్యక్రమం,
మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు. ఫ్రెండ్స్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. ఎస్, చాలా మంది జీవితాలను మార్చేసింది. 2 కోటీశ్వర్లను అందించింది ఈ కంపెనీ. ఎంతో మంది లక్షాధికారులను అందించింది. నా టీంలోనే ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశ ముఖ చిత్రమే మారిపోయే పరిస్థితి ఉంది మిత్రులారా. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ కంపెనీ అలా చేయలేదండి. లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. దాదాపుగా సంవత్సర కాలం 27 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించింది. సీరియల్ నెంబర్ 277. ఈ యొక్క స్లాడ్ తయారు చేసినప్పుడు ఒక 10 ఇటు అటు చూడండి ఫ్రెండ్స్. కొన్ని కంపెనీలు డిలీట్ అవుతాయి, కొన్ని కంపెనీలు యాడ్ అవుతాయి. మీరు వరీ కాకండి. ఒక 10 నెంబర్లు ఇటు అటు చూడండి. ఆ తర్వాత 2017 నుంచి 2020 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గత నెలలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న మొట్టమొదటి కంపెనీ. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. సో ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. నలుగురికి మంచి చేయాలనే మనసున మనిషి. అయితే ఫ్రెండ్స్, మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. ఆయన చేసే పనులు ఏం చేస్తుండే ఒక్కసారి మనం చూద్దాం. నేను చూస్తున్నా 25 నెలల నుంచి, మీకు అవే చెప్తున్నా. ఆ తర్వాత ఏ కంపెనీ మన కంపెనీ కాదు, కానీ నిజాన్ని మాత్రం మాట్లాడాలి మనం. సో ఫ్రెండ్స్, సార్తో పాటు మేడం పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. నా 30 సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో ఇలాంటి ప్రమోటర్స్ను చూడాలి. సో ఫ్రెండ్స్, నా దగ్గర అవన్నీ ఆధారాలు ఉన్నాయి, మీకు చివరిలో చూపిస్తా. విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద కంపెనీ ఏంటి? బికమ్ ఏ నెంబర్ 1 ప్లాట్ఫామ్. మొదట మన స్వదేశంలో నెంబర్ 1 అండి. ఆ తర్వాత యావత్ ప్రపంచంలో ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఓపెన్ వాలెట్ అంటే ఈరోజు మీరు వాడే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే ఉందో అవన్నీ కూడా ఓపెన్ వాలెట్ అండి. అయితే దానిలాగా మనం కూడా సెండ్ మనీ చేయొచ్చండి. కానీ ఒకే ఒక తేడా ఏంటంటే మన బ్యాంకుకు లింక్ చేయలేం. కారణము అది B2C, ఇది B2B. కానీ డెఫినెట్గా కంపెనీ యొక్క విజనే ఓపెన్ వాలెట్. రాబోయే రోజుల్లో ప్రతి మొబైల్లో నెక్స్ట్ మనీ యాప్ ఉండబోతుంది ఫ్రెండ్స్. మీరు చాలా తొందరగా వచ్చేసారు యావత్ ప్రపంచంలో. ఎస్. ఆ తర్వాత యాజ్ ఏ యూజర్గా వేరు అర్నర్గా కావాలి. అంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే మన ఉద్యోగంలో 10 గంటలు పని చేస్తున్నాము, వ్యాపారంలోనైతే సమయమే లేదు. కానీ ఇక్కడ కూడా మీరు డబ్బు సంపాదించాలంటే 2 గంటలు పని చేయాలి. ఇది వర్కింగ్ ప్లాన్ అండి. ఎవరన్నా మీకు పని చేసేది లేదు అని చెప్తే అతన్ని మీరు ప్రశ్నించండి. మీరు పని చేసేది లేదని చెప్తున్నారు, మీరు నాకు చెప్పడం ఏంటి అని అడగండి. సో 100% ఇక్కడ ఇది వర్కింగ్ ప్లాన్ అండి. అయితే వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% మనకి ఇవ్వడం జరుగుద్ది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. డైరెక్ట్ సెల్లింగ్లో మీరే చూడండి ఎంత పే అవుట్ ఉందో అడగండి కంపెనీ. సో ఫ్రెండ్స్, నా 30 ఇయర్స్లో నేను చూడలేదు. 90% పే అవుట్ ఉంది వితౌట్ ఎనీ కండిషన్స్. అందుకే నేను 25 నెలల నుంచి ఇంకొక అప్లికేషన్లో సంతకం పెట్టాలా, నాకు తెలుసు. ఆ తర్వాత ఈ కామర్స్ అనేది ఫ్యూచర్ బిజినెస్ అండి. ఆ తర్వాత B2B. అయితే ఫ్రెండ్స్, అందరూ రావచ్చు, ఓపెన్ మార్కెట్ ఇది. కానీ ఈ రోజు ఈ క్షణం వరకు నెక్స్ట్ మనీ ఒకటి మాత్రమే భారత ప్రభుత్వం గుర్తించింది. రేపు 10 కంపెనీలు వచ్చినా నో ప్రాబ్లం, మన కంపెనీ నెంబర్ 1 ఉంటుంది. ఇది నా అనుభవంతో చెప్తుంది. సో మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా.
డే 1 నుంచి కూడా డిజిటల్ ఇండియాగానే పనిచేస్తుంది. గవర్నమెంట్ చెప్పిందే చేస్తుంది. ఆ తర్వాత వెల్దీ ఇండియా, హెల్దీ ఇండియా. అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉందండి. మనము దీర్ఘాయువుగా ఉండాలి, అంటే ఎక్కువ కాలం బ్రతకాలి, కానీ ఆరోగ్యంగా బ్రతకాలి. ఎలా సాధ్యమవుతుంది అంటే నెక్స్ట్ మనీ ద్వారానే సాధ్యమవుతుంది. ఎస్, రేపటి మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పాకెట్లో, ప్రతి ఒక్క బ్యాగులో, ప్రతి ఒక్క ఇంట్లో ఉండదగినటువంటి ఒక గొప్ప ప్రోడక్ట్ డైజెస్ట్ గురించి రేపు మార్నింగ్ సెషన్లో డాక్టర్ ప్రదీప్ గారు మనకు సమయం ఇచ్చారు. ఈరోజు మెడికల్లో మొత్తం హైయెస్ట్ సెకండ్ సేల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ ఏంటిది అంటే ఎసిడిటీ. ఆ ఎసిడిటీ కోసం యూనోవనో అది ఇది తాగుతున్నాం. దట్ ఈస్ ద రాంగ్ మెథడ్. రేపు డాక్టర్ గారు చెప్తారు. రేపు సెషన్ మీరు మర్చిపోకండి. మరి అలాంటి ప్రమోట్ చేస్తే, నలుగురికి మంచి చేస్తే, నలుగురికి ఆరోగ్యం ఇస్తే మీకు ఆదాయం కూడా వస్తుందండి. సో ప్రతి ఒక్క రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోవద్దు డైజెస్ట్ కోసం. ఆ తర్వాత డే 1 నుంచి హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి 2 గంటల సమయం ఉండాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనీ ఈజ్ మన టైం అండి. టైమ్ ఈజ్ అవర్ మనీ. సో ఫ్రెండ్స్, 2 కోటీశ్వరులను అందించింది ఇప్పటి వరకు ఇంత తక్కువ సమయంలో. కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ టు కటక్ వరకు విస్తరించిన మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో. అందుకే మీకు చెప్పాను డబల్ రిఫైన్డ్ అని చెప్పాను. సో ఫ్రెండ్స్, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలండి. కానీ డబల్ రిఫైండ్ అని చెప్పా మీకు. ఇది ఒకే ఒక కంపెనీ ఉంది. 6 నెలలు 6 సంవత్సరాలు వచ్చినా మీ యాప్ డిలీట్ కాబట్టి అర్థం చేసుకోండి. ఆ తర్వాత సైన్ అప్ చేస్తూనే మనకు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తుంది. చేయించిన వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే మీరు ఒక 10 మందిని సైన్ అప్ చేయించారు, ఫ్రీ సైన్ అప్. 500 రివార్డ్ పాయింట్స్ 500 రూపాయలతో సమానం. ట్రాన్సాక్షన్స్ లో మీకు కన్వర్ట్ అవుతుంది. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఇప్పటి వరకు జరిగిందా డైరెక్ట్ సెల్లింగ్ లో? జరగలే. అందుకే డబల్ రిఫైన్డ్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పా. ఆ తర్వాత మిత్రులారా, గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మీరు సర్వీసెస్ వాడుకుంటే సార్. ఈరోజు నేను ఒక మిత్రునితోటి మాట్లాడా. సార్ వేరే వాళ్ళు కూడా సర్వీస్ అని చెప్తున్నారు, 8,000 కట్టమని చెప్తున్నారు. నేను అడిగాను ఎలా అంటే అది ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే 8,000 ఎక్కడ ఉంటాయని అడిగా. అర్థం చేసుకోండి ఎలా జనాలను మోసం చేస్తున్నారు. మిత్రులారా, మీరు అలర్ట్ లేకపోతే మీ కష్టార్జితాన్ని నష్టపోతారు. మీరు ఫ్రీ సైన్ అప్ చేసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా ఈరోజు మార్నింగ్ సెషన్లో మీరు చూశారు. మై డియర్ ఫ్రెండ్స్, 3 crores మీరు అర్న్ చేయొచ్చు. మళ్ళీ చూడాలంటే మళ్ళీ మండే వరకు ఆగాలి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వన్ వే, ఒక మార్గం. మొత్తం 3 మార్గాలు ఉన్నాయండి. రెండో మార్గం ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా నిజంగా చెప్పాలంటే ఫ్రీ అన్నట్లే. ఎందుకంటే ఈ రోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. కానీ అవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఇక్కడ రెన్యువలే లేదు. జీవితకాల సభ్యత్వం ఉంది. అక్కడ ఎవరు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఈ కంపెనీ తీసుకున్న డబ్బులకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు. ఈరోజు అమెజాన్లో ఫ్రీ సైన్ అప్ చేసుకోవచ్చు, 999 తోటి ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు. కస్టమర్కు ఏం రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు, మనం ప్రచారం చేసినా ఏం రివార్డ్ పాయింట్ ఇవ్వట్లేదు. అందుకే ఏ కంపెనీ అయితే ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తుందో దాంట్లో కూడా డబల్ రిఫైన్డ్ ఈ కంపెనీ. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళకంటే బెటర్ సిస్టమ్ ఇస్ ద నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇవి ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ గా కన్వర్ట్ అయిపోయినప్పుడు పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. మిత్రులారా, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది. ఉదాహరణకు రీఛార్జ్, బయట రీఛార్జ్ ఎంతనో ఇక్కడ రీఛార్జ్ అంతే. కానీ అదనంగా మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ఈరోజు సర్వీస్ ఇచ్చే ఏ కంపెనీ కూడా గ్యారెంటెడ్ కాదు. ఇక్కడ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. దాని తర్వాత మన యొక్క రివార్డ్ పాయింట్స్ 1% అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాయి. బుకింగ్ సెక్షన్ లో 2 to 4% క్యాష్ బ్యాక్ ఉంది, 2% అడ్జస్ట్ అవుతుంది.
నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్స్లో 10 to 100% వరకు మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. గవర్నమెంట్ సర్వీసెస్లో ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఉదాహరణకు మీరు హెచ్పి గ్యాసో, ఇండియన్ గ్యాసో, భారత్ గ్యాసో మీ ఇంట్లో ఉంది, మీరు ఆల్రెడీ ఎలాగో బుక్ చేస్తుర్రు, అదే సేమ్ ఇక్కడ చేస్తుర్రు, మీకు రావాల్సిన సబ్సిడీ వచ్చేస్తుంది, అదనంగా 25% డిస్కౌంట్ పాయింట్స్. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. అందుకే డబల్ రిఫైండ్ అని చెప్పడం జరిగింది మిత్రులారా. 1770 ఎడ్యుకేషన్లో మీకు ఇది చెప్పడం జరుగుద్ది. ఆ తర్వాత మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడం ద్వారా, ప్రైమ్ మెంబర్ తీసుకోవడం ద్వారా ఒక కుటుంబానికి 17,831 మిగిలాయి సంవత్సరానికి. ఇది లైఫ్ టైం మెంబర్షిప్. పిల్లల ఫీజులకు, పండగకి బట్టలకు ఉపయోగపడుతుందా లేదా? ఎస్ ఆర్ నో రాసుకోండి. నేను పని చేయడం కాదు, యాజ్ ఏ యూజర్గా చెప్తున్నా మీకు, నేను పని చేయడం కాదు, పని చేస్తే అద్భుతాలు మీరు సృష్టించబోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. అసలు ప్రైమ్ మెంబర్షిప్ నేను ఎందుకు తీసుకున్నా, ఎందుకు తీసుకోవాలి నేను అసలు అంటే, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్. మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు, మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. సో మన యొక్క ఖర్చులలో గ్యారెంటెడ్ పొదుపు కోసం మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాము. ఆ తర్వాత 1,500 రూపాయలు కంపెనీ తీసుకుంటే 1,500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చింది, అది రిఫండ్ అయిపోయింది మనకు. కానీ ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ను కనుక మీరు ఆర్గనైజ్ చేస్తే, ప్రైమ్ మెంబర్షిప్ను మీరు మొబైలైజ్ చేస్తే 178 crores 178 కోట్లు టర్నోవర్ కాదు, మన బ్యాంకుకు వచ్చేది నమ్మశక్యం కాదు. అందుకే జనాలు భయపడతా ఉన్నారు. ప్రజెంటేషన్ వినకపోతే భయం వేస్తుంది, నాకు కూడా భయం వేసేదే. సో మిత్రులారా, ఎప్పుడైతే నేను ప్రజెంటేషన్ ఆలకించానో నాకు అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? 1,500 కంపెనీకి ఇస్తున్నాం, సీనియర్కి ఇవ్వట్లేదండి, మీరు ఎవరితో డబ్బులు తీసుకోవట్లేదండి. 270 గవర్నమెంట్కి ఇస్తున్నాం మనము. గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఇస్తున్నామో చెప్పాలని చెప్పదా? దిస్ ఈస్ ద లీగల్ 1770 మిత్రులారా. 1,770 రూపాయలతోటి 178 కోట్లు వ్యాపారంలో డబల్ రిఫైండ్. మీరు బయట కోట్లు సంపాదించాలంటే ఎన్ని కోట్లు పెట్టాలి? మీరు ఆ లక్షలు సంపాదించాలంటేనే కోట్లు పెట్టాలా మీరు. కానీ ఇక్కడ మీరు కోట్లు సంపాదించాలంటే 1,700 మిత్రులారా. 6 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆదాయం సేవింగ్స్. నేను పని చేయనండి, చేయబాకండి, టైం ఇవ్వనండి, ఇవ్వబాకండి. మీరు ఈ యాప్ను వాడుకోండి యాజ్ ఏ యూజర్. సంవత్సరానికి 17,000 మిగులుతున్నప్పుడు బెనిఫిటే కదా, 5,000 మిగిలిన బెనిఫిటే కదా. ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్. ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేస్తారు. సార్ నేను 1,770 కట్టినా, మీరు కట్టండి. ఎందుకు కట్టారు? అతను ఎందుకు కట్టాలి? మీరు పొదుపు కోసం కట్టారు కాబట్టి అతనికి పొదుపు కావాలంటే కడతారు. రాంగ్ అప్రోచ్, రాంగ్ రిజల్ట్, రాంగ్ ఎంట్రీ, రాంగ్ ఎగ్జిట్. సో ఫ్రెండ్స్, అది కాదు. మీరు ఎందుకు చేశారు చెప్పండి. ఆ తర్వాత సార్ వాళ్ళకి చెప్తే నాకేంటి, వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం, రియల్ ప్యాసివ్ ఇన్కమ్, లీగల్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ. 6 రకాల వినూత్న ఆదాయాలు ఉన్నాయి. 7వ రకమైన ఇన్కమ్ నెక్స్ట్ షాపీ బైనరీ. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారండి. రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి. ప్రతి పాకెట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ డైజెస్ట్. హైయెస్ట్ టర్న్ ఓవర్, సెకండ్ హైయెస్ట్ టర్న్ ఓవర్ మెడికల్ ఫీల్డ్లో అమ్ముడు పోయేది ఎసిడిటీ, అది దాన్ని నివారించేది గోయంగ్ తీసుకొచ్చిన గొప్ప ప్రోడక్ట్. రేపు డాక్టర్ ప్రదీప్ సార్ ప్రెజెంటేషన్ ఇస్తారు మనం. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇన్కమ్ ఎలా వస్తుంది నేను చెప్తాను. అది మన బై డిఫాల్ట్. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆదాయం బై డిఫాల్ట్, బై 1 get 1 లాగుంది ఇక్కడ. మర్చెంట్ యాప్ 85%. ఆ తర్వాత మనం ఏమి పని చేస్తున్నాము, నా ఫీలింగ్ మీతో చెప్తున్నా ఫ్రెండ్స్. మనం ఇక్కడ పని చేయడం లేదు. ఫస్ట్ థింగ్, మనం సేవ చేస్తున్నామండి. సో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాము? జనాలకు పొదుపు గురించి నేర్పిస్తున్నాము, జనాలకు ఆరోగ్యం గురించి నేర్పిస్తున్నాము. ఎస్, జనాలకు ఒకవేళ టెన్షన్స్ ఉంటే,
డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంటే, మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావాలనుకుంటే, ఈ ప్రపంచంలో తయారైన ప్రతి వస్తువు మన సుఖం కోసం, మన సౌఖ్యం కోసం, అది కొనకపోవడం మన అసమర్థత అనుకుంటే, వాళ్ళకు ఒక గొప్ప ఆపర్చునిటీ మనం ఇస్తున్నాం. నోటి సహాయమే తప్ప నోట్ల సహాయం కాదు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. నలుగురికి మంచి చేసే గుణమే మీదవుతే మీరు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చ్కు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. ఎస్, నేను అదే ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అలానే ఫీల్ కండి. ఎక్కడ ఎప్పుడు అబద్ధం ఆడొద్దు. ఎప్పుడు సత్యమేవ జయతే. రాయడానికి రాస్తారు, ప్రతి నోటు మీద సత్యమేవ జయతే ఉంటుంది. కానీ ఎంతమంది నోట్లో సత్యం ఉంది? మిత్రులారా, మీరే అర్థం చేసుకోండి. మనం సత్యంగా ఉందాం. ఆ తర్వాత అన్లిమిటెడ్గా ఎంతమందికైనా మీరు సేవ చేయొచ్చు. దానిపైన కూడా చేసిన కర్మ చెడని పదార్థము 20% వస్తుందండి. ఏ వ్యాపారంలో 20% మార్జిన్ ఉందండి? 20% మీకు వస్తుందండి ప్రాఫిట్. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్. ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్పాలి కదా. డబ్బులు వస్తాయని చాలా మంది చెప్తారు. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పే కంపెనీ నెక్స్ట్ మనీ. అందుకే డబల్ రిఫైన్డ్. ఇది రిఫైన్డ్ కాదు, డబల్ రిఫైన్డ్. సో ఫ్రెండ్స్, ఇస్తుంది, చెప్తుంది. 4.5 సంవత్సరాల నుంచి 20% డైరెక్ట్ అండి, 54% ఇండైరెక్ట్ అండి. ప్యాసివ్. ఎస్, 2వ లెవెల్, 3వ లెవెల్, 5వ లెవెల్, 10వ లెవెల్ వరకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని నోట్ చేసుకోండి, లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. 5% టీడీఎస్, 10% అడ్మిన్ ఛార్జెస్. ఫ్రెండ్స్, టోటల్గా 10 లెవెల్స్ ఉంటుందండి. దీనికి ఎలాంటి సమయ పాలన లేదు, టైం బాండేజ్ లేదు, డబల్ రిఫైన్డ్. ఫస్ట్ లెవెల్ మాత్రం మీరు డైరెక్ట్ వరకు, మిగతా 9 లెవెల్ ఇండైరెక్ట్ వరకు. మీరు 10 రోజుల్లో చేస్తారా, 10 నెలల్లో చేస్తారా, 10 వారాల్లో చేస్తారా, 10 జన్మలలో చేస్తారా, మీ ఇష్టం. ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. 60 సంవత్సరాలకు ఆడి కారు కొంటారా, 25 సంవత్సరాలకి ఆడి కారు కొంటారా, మీ ఇష్టం. 60 సంవత్సరాలకు ఆడి కారు కొనుక్కుంటే ఎంజాయ్ చేయడానికి పనికిరాదు, హాస్పిటల్ తిరగడానికి పనికొస్తుంది. కానీ అదే 25 సంవత్సరాలకు మీరు ఆడి కారు కొంటే రియల్ ఎంజాయ్ చేస్తారు మీరు లైఫ్. సో టేక్ ద డిసిషన్ టుడే. ఈరోజు రాత్రికి మీరు నిర్ణయం తీసుకోండి ఎప్పుడు కొనాలి ఆడి కార్. అయితే 178 కోట్ల ప్రాజెక్ట్, ఈచ్ వన్ టీచ్ 5 అంతే. ఆ తర్వాత మిత్రులారా, జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరీర్. చాలా మంది ఇక్కడ పొరపాటు అదే చేస్తారు. రాత్రి డబ్బులు వస్తాయి, ఒకటే రోజులో కోటీశ్వర్లు కారండి. ఒక్క రోజు వస్తుంది, కోటీశ్వర్లు అవుతారు. అంటే జనాల ఆలోచన ఏంటంటే, ఎవడు ఏమన్నా కానీ నాకు డబ్బులు వస్తే చాలు, మోసం చేసి సంపాదించండి, ఆ తర్వాత హాస్పిటల్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, అది వాళ్ళ ఇష్టం, మన ఇష్టం అది కాదు కదా. మనం నిజమే మాట్లాడతాం. ఆ తర్వాత అందరికి ఎందుకు నచ్చదు అంటే ఇందుకే నచ్చదు. మీరు రాత్రి జాక్పాట్ కొట్టమని చెప్పండి, 30% 40% వస్తుందని చెప్తే అప్పులకు తెచ్చి పెడతారు. తర్వాత ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాలి, అది వాళ్ళు చేస్తారు, మనకు అవసరం లేదు. మనకెందుకు? మన టీమ్ సైజ్ 1 లక్ష అండి. 3 to 5 years టైం తీసుకుందాం. మనము తరతరాల నుంచి వస్తున్నాం, మధ్య తరగతిని సమూలంగా కూకటి వేళ్లతోటి పిగిలించి పడేద్దాం. నేను అదే పని చేస్తున్నా, మీరు కలిసి నడుద్దాం. మనం ఒక టీం 1,00,000 మంది అండి. వాళ్ళ ఇంట్లో రీఛార్జ్ చేసుకున్నారు, 2 మొబైల్స్ ఉన్నాయి, అందరికి క్యాష్ బ్యాక్ వచ్చిందండి. 25% పక్కన పెట్టి 10 లెవెల్స్ పంచేదాన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు, రీపర్చేస్. ఫ్రెండ్స్, 24/7 ఎప్పుడంటే అప్పుడు రీఛార్జ్ చేసుకుంటారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ రీఛార్జ్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ఇవి జరుగుతూనే ఉన్నాయి, అక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్సూరెన్స్ లోన్ అయితే ఇన్స్టెంట్ అండి. 2 వీలర్ 4 వీలర్ టర్మ్ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్, ఇవన్నిటిపైన వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత 74% డిస్ట్రిబ్యూషన్ చూశారు, 6% రాయల్టీ. రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది, మీరు నిద్రలో లేదు చూసే వరకల్లా మీకు ఉంటుంది. సిల్వర్ రాయల్టీ అయితే 15 రూపాయలు, ఎందుకంటే 10 లెవెల్ తర్వాత కూడా మన టీమే కదా. గోల్డ్ రాయల్టీ 30, డైమండ్ రాయల్టీ నా 30 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. టీం మొదలు పెరగదు, కిందికి పోయినాక పెరుగుద్ది. ఎక్కడ పెరిగితే మీకేంది, మీకు డబ్బులు వస్తాయి. 6% రాయల్టీ. ఆ తర్వాత
మనము ఎవరినైతే తెచ్చామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తొందర పడొద్దండి, పనిచేసే దగ్గర తొందర పడొద్దు. ఎందుకంటే తొందర పడదాను మీ ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవుతుంది. నేను ఆ రోజు అట్లా అనుకోలేదు సార్, నేను ఇట్లా అనుకున్నా అంటే తప్పు అయిపోతుంది. ఎందుకు? లేట్గా స్టార్ట్ చేయండి, ప్రాబ్లం ఏమవుతుంది? అర్థం చేసుకున్నాక స్టార్ట్ చేయండి, ప్రాబ్లం ఏమవుతుంది? ఎవరేం కొడుతున్నారు? సో ఎప్పుడైతే మీకు ఒక్కసారి అర్థమైందో 100 మంది లాగినా ఇంకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. 100 రోజులు కానివ్వండి, ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆ తర్వాత ఈ భూమి మీద 5 మందిని తెచ్చారండి, వాళ్ళకి హెల్ప్ చేశారండి. ఈచ్ వన్ టీచ్ పై హెల్ప్ పై వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. కానీ మనం సిల్వర్ అయినప్పటి నుంచి బిగిన్ అవుతుంది, వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది 10%. తర్వాత 10% 74 ఇన్స్టెంట్, 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్. స్టాండర్డ్ ప్రైస్ ఇది. అయితే స్టాండర్డ్లో కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చారు మనకు. 11వ తారీఖు రోజు మనకు సిరి ఆడిటోరియం, ఢిల్లీలో పెద్ద ఆడిటోరియంలో మన యొక్క ఇన్వెన్షన్ జరగబోతా ఉంది. మీకు ఎవరికైనా ఇబ్బంది లేకపోతే ఫైనాన్షియల్లీ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, మీరు వెళ్ళొచ్చండి. కానీ ఇట్ ఈస్ నాట్ అది అడిగి పోతేనే ఇంద్రుడు చంద్రుడు, అడిగి పోకపోతే తక్కువ, దట్ ఈస్ నాట్ ఏ కండి, అది లేదు. పోతే బాగుంటుంది, కానీ మీ యొక్క పర్మిట్స్, మీ యొక్క పరిధులు చూసుకోండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, 16వ తారీఖు నవంబర్ ఈ నెల నుంచి 10వ తారీఖు డిసెంబర్ వరకు ఎవరైనా పర్వాలా, ఫ్రంట్ లైన్లో 5 మంది సైన్అప్ కొత్తగా ఉండాలి, వాళ్ళు ప్రైమ్ మెంబర్ కావాలి. రెండో లెవెల్ ఎవరైనా పర్వాలా 25 మంది. 5-25 అవుతే 4 రోజులు 3 రాత్రులు గోవా ప్రోగ్రామ్ ఉంది. రిటర్న్ వచ్చిన తర్వాత 3 టైర్ ఏసీ ట్రైన్ రిటర్న్ రీఎంబర్స్మెంట్ ఉంది. సో అందరికీ చెప్పండి, చేస్తేనే గొప్ప, చేయకపోతే తప్ప, అట్లా లేదండి, చెప్పండి, నో ప్రాబ్లం. దానికోసం ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కానియకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా మంది తెలివి కల్లోళ్ళు ఉంటారు, ఓవర్ హుషార్ అంటారు, డేడ్ హుషార్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మీతో డబ్బులు పెట్టిచ్చేస్తారు. కానీ మీరు నెట్వర్క్ శాశ్వతంగా దూరం అవుతారు. నో ఫండింగ్ చేయకండి. ఆ తర్వాత 31 జనవరి వరకు మీకు ఫారెన్ టూర్ ఉందండి. 5-25 125 ఎప్పుడు మీరు వచ్చినప్పటికీ ప్రాబ్లం లేదు. ఇది గ్రేట్ ఆపర్చునిటీ మనకు. అంటే తర్వాత సైన్ అప్ అయినప్పటి నుంచి 90 డేస్ ఉంటుంది తప్ప ఓపెన్ ఉండదు. సో కంపెనీ చాలా క్లియర్గా తనకొచ్చిన ప్రాఫిట్లో పంచే మొట్టమొదటి కంపెనీ కాబట్టి మీకు డబల్ రిఫైండ్ అని నేను చెప్పాను. ఏ కంపెనీ అన్నా ఉందా నాకు చూపించండి. 30 years నా అనుభవంలో రినివల్ తీసుకునే కంపెనీ కూడా ₹1 ఇవ్వలేదండి. రినివల్స్ వచ్చినా కూడా మాకు డబ్బులు ఇస్తామని ఇవ్వలేదండి. కానీ మొట్టమొదటి కంపెనీ మిత్రులారా, ఇది నమ్మశక్యం కాదు, మీకు ఇది వాస్తవం. ఆ తర్వాత 5-25 5 చేస్తాం కదా, ఒక్కొక్క లెవెల్లో ఒకరు వస్తే సిల్వర్ రాయల్టీ అండి. సిల్వర్ అంటే సిస్టమ్ ఓనర్ అండి, రెస్పాన్సిబిలిటీ ర్యాంక్ అండి ఇది. ఆ తర్వాత 5 మంది సిల్వర్ అంటే మన ఫ్రంట్ లైన్లో 5 మంది సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం. ఒకవేళ కనుక మీరు 10వ తారీఖు డిసెంబర్ వరకు గోల్డ్ అయినట్లయితే, అంటే మీ ఫ్రంట్ లైన్లో 5 మందిని సిల్వర్ చేసినట్లయితే, మనకు ఢిల్లీ ఏదైతే మన యానివర్సరీ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్లో సురేష్ రైనా గారు, క్రికెట్ ప్లేయరు, ఇంకా టాప్ సింగర్స్, వెరీ విఐపి పర్సన్స్ వస్తుండ్రు. వాళ్ళ ద్వారా సన్మానం జరుగుద్ది. అదొక మెమరబుల్ గుర్తింపు ఉండిపోతుంది. ఆ తర్వాత మనకు కంపెనీ టర్నోవర్లో కూడా నెక్స్ట్ షాపీలో 3% వస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపీ రేపటి రోజు సెషన్లో మీకు క్లియర్గా చెప్తాను. ఆటో బైనరీ సిస్టమ్ ఉంది ఇందులో. ఎలా ఉంటుంది అంటే, ఫ్రీ సైన్అప్ చేసుకున్న వ్యక్తి కూడా అండి, అతనికి రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ ఈ విధంగా టీం అవుతుంది. అయితే దీంట్లో మన ఆరోగ్యం కోసం ప్రోడక్ట్ కొనాలి తప్ప ప్రోడక్ట్ అమ్మే కంపెనీ కాదు ఇది. కొన్ని కంపెనీలు ప్రోడక్ట్లే అమ్ముతాయి, కానీ మనం ప్రోడక్ట్ అమ్మము. రేపు సెషన్ మీరు మర్చిపోవద్దు, డైజెస్ట్ కోసం రేపు డాక్టర్ ప్రదీప్ సార్ చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటి ప్రోడక్ట్ రేపు మనకుంది. ఆ తర్వాత ఇన్కమ్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం 200 BV ఉంటుంది. ఆ 200 BV అనేది 11 రకాల ఇన్కమ్స్ ఉంది. మనం సైన్అప్ చేసినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనం వస్తువు కొన్నాక 50% మనకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తాయి. అవి క్యాష్గా కన్వర్ట్ అవుతుంది. చేసిన కర్మ చెడని పదార్థము, 12% బైనరీ ఇన్కమ్ ఉంది. మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ ఉంది. సింగిల్ లెగ్ బైనరీ ఉంది, 12% ఉంది. ఈ 2 ఇన్కమ్లకు మాత్రం 30 lakhs rupees పర్ మంత్, నెలకు 1,00,000 కాదు, డైలీ 1 lakh, అంటే 30 lakhs rupees పర్ మంత్ సీలింగ్ ఉంది.
మిత్రులారే రేపు ఉదయం ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోండి. అయితే అలర్ట్గా ఉండండి. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషను, ఈ సిస్టంలో కంపెనీ ఏదైతే డిజైన్ చేసిందో ఆ కంపెనీ డిజైన్ చేసింది పర్ఫార్మెన్స్ బోనస్ను మన గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ ఒక న్యూ స్ట్రాటజీ పైన వర్క్ చేస్తూ ఉంది. దీని కనుక చూసినట్లయితే 1 షాట్ 23 బర్డ్స్, ఇది జనరేషన్ ప్లాన్ 200 BV పైన క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 11 రకాల ఇన్కమ్ కూడా 200 BV. ఫస్ట్ జనరేషన్ 2%, 10th జనరేషన్ 2%, మిగతా జనరేషన్స్ అన్ని కూడా 1%. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా 10 లెవెల్సేనండి. మూడో రకమైన ఆదాయం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది నేను వచ్చినప్పుడు లేదండి, ఏప్రిల్ 2021లో స్టార్ట్ అయింది. నేను ఆగస్టు నుంచి దీన్ని స్ట్రాటజీగా మనం పని చేస్తాం. అయితే మూడు మార్గాల్లో నడవచ్చు మీరు, ఒక్క మార్గంలో నడవచ్చు మీరు, మీ ఇష్టం, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే మన దాంట్లో 200 BV కొంటే మనము గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ GST హీరో అంటామండి. వెల్కమ్ బ్యానర్స్ చూస్తుంటారు మీరు. అయితే మనం మన కోసం కొంటే బ్యానర్ వేసుకుంటున్నాం, అంటే మనం అర్నర్స్ అన్నమాట. అయితే 10 లెవెల్స్లో మొదటి లెవెల్ మాత్రమే మన డైరెక్ట్ వర్క్ అండి, ఫ్రీ సైన్అప్. వాళ్ళు కూడా ఒక 12 నెలలు గనక వర్కౌట్ చేయగలిగితే వాళ్ళు దీర్ఘాయువు నిరోగి జీవితాన్ని అనుభవించవచ్చు. లేదండి మేము హాస్పిటల్కే పెడతామండి అంటే వాళ్ళ ఇష్టం, మీరు ఎవరిని బలవంతం చేయకండి. కానీ మీరు మాత్రం హాస్పిటలైజేషన్ కాకుండా దీర్ఘాయువుగా నిరోగి శరీరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ విచిత్రం చూడండి, 10 లెవెల్స్లో నేనైతే ఒకటే రోజులో చేశా. అయితే మీకు డౌట్ వస్తుంది కదా, సార్ మీరంటే స్పీకరు రెగ్యులర్గా మాట్లాడతారు, మీకు అవుతుందండి, మాతో తేడా అవుతుంది. నో, డాక్టర్ ప్రదీప్ గారు కూడా బిజీ షెడ్యూల్ ఉన్న 1 డేలో పూర్తి చేశారండి. ఓకే మీరు అనుకోవచ్చు సార్ చేశారండి, జెంట్స్ కాబట్టి మీరు చేశారండి, లేడీస్ చేయగలుగుతారు. ఎస్, హౌస్ వైఫ్ పల్లవి గారు 2 రోజుల్లో పూర్తి చేశారు. అంటే ఇక్కడ లేడీస్ జెంట్స్ అని ఏం లేదు, చేయాలనుకున్నారు చేశారు. ఆ తర్వాత మీరు అనొచ్చు పల్లవి గారు కూడా నెట్వర్క్ చేశారండి, చాలా అనుభవం ఉంది మేడంకు. స్వాతి గారు చేశారండి, నెట్వర్క్ తెలియదు అసలు, ఇంట్లో డోర్ నుంచి బయటికి వెళ్ళకున్నా ఆమె కూడా 3 రోజుల్లో తన డైరెక్ట్ వర్క్ పూర్తి చేశారు. అంటే బిగ్ హీరోస్ అన్నమాట నేను చెప్పేది. సరే సార్ మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ వాతావరణం అలా ఉందేమో తెలియదు, మరి మేము వేరే ఊరి వాళ్ళం కదా అంటే అప్పలరాజు గారు విజయనగరం వాస్తవ్యులు 5 రోజుల్లో పూర్తి చేశారు, సిల్వర్ స్టార్. వీళ్ళంతా గోల్డ్ స్టార్, నేను గోల్డ్ స్టారే, ప్రదీప్ గారు గోల్డ్ స్టారే, పల్లవి గారు సిల్వర్ స్టారు, స్వాతి గారు గోల్డ్ స్టార్. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ సిల్వర్ గోల్డ్ ఉంటే అవుతుందేమో అని మీరు అంటారు. నో, పరిమళ గారు 5 ప్రైమ్ అచీవర్ అండి, ఆమె కూడా 6 రోజుల్లో డైరెక్ట్ వరకు పూర్తి చేసింది. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, చెయ్యాలని అనుకోరు కాబట్టి చేశారు. మీరు చేయాలనుకుంటే రేపు సాయంత్రం వరకే మీరు పూర్తి చేయగలుగుతారు. ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవ్ ఇన్ దట్ యు ఆర్ వీక్. మీరు చేయాలనుకుంటే చేస్తారు అంతే. చేయాలా వద్దా మీ చేతిలో ఉందండి, బాల్ అనేది మీ కోర్టులో ఉంది ఇప్పుడు. అయితే అనుకుందాం ఒక ప్రిడిక్షన్, నెలకు ఒక 1000 రూపాయలు, 12 నెలలకు 12,000 అనే సిస్టమ్ మనం. సో సెకండ్ మంత్ కాపీ పేస్ట్ అంటే ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. 10 నెలల ఇన్కమ్స్ నేను చెప్పట్లేదు, 11వ నెల ఇన్కమ్ మిత్రులారా 4,88,85,320 రూపాయలు. మీరు ఈ మీటింగ్కు రాకపోతే ఇది స్కామో స్కీమో అని పక్కా అనుకుంటారు. 12వ నెలలో మళ్ళీ అందరు కొన్నారండి, మళ్ళీ మీ ఇన్కమ్ అండి. సో ఈ రోజు నైట్ డిసైడ్ చేయండి, మీరు జీవితాంతం పని చేస్తారా, జీవితంలో 1 సంవత్సరం కరెక్ట్గా పనిచేసి జీవితాంతం ఎంజాయ్ చేస్తారా, మీ జీవితానికి మీరు నిర్ణయం తీసుకోండి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని స్వామి వివేకానందుల వారు చెప్పారు. నేను చెప్పట్లా, ఆ గ్రేట్ పర్సన్ చెప్పారు. కానీ ఆయనకు కూడా గ్రేట్నెస్ ఎప్పుడు వచ్చింది, అమెరికా పోయి వచ్చినాక వచ్చింది, ఇండియాలో ఉన్నంతసేపు రాలా. అంటే మనకు గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు, మనం చెప్తే విలువ ఉండదు, బయటోడు చెప్పాలా, అప్పుడే విలువ ఉంటుంది. సో లీడర్షిప్ రాయల్టీ 5 జనరేషన్ పైన వస్తుందండి, గోల్డ్ రాయల్టీ, కంపెనీ టర్నోవర్ 3% అండి, ఆ తర్వాత డైమండ్ 2%, క్రౌన్ డైమండ్ 2%, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5%. ఏ ర్యాంకులు లేకపోయినా
ప్రతి నెలలో బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇవన్నీ రేపు చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం ఎడ్యుకేషన్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది అంటారు నేను ఏం చేయాలి సార్, కుమ్మేయాలనా దున్నేయాలనా? నువ్వు కుమ్మకు దున్నకు, ఫస్ట్ నువ్వు నేర్చుకో. వారం రోజుల్లో నేర్చుకుంటావా, నెల రోజుల్లో నేర్చుకుంటావా, సంవత్సరంలో నేర్చుకుంటావా? మాకు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సీనియర్కు చెప్పండి, మీటింగ్ ఐడి పంపిమనండి, మీ విలువైన సమయం ఇవ్వండి, ఒక్క పైసా ఎవరికి ఇవ్వద్దు. గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో ఒక్క రూపాయి తీసుకో. ఆ కంపెనీ లెవెల్ ట్రైనింగ్స్ తీసుకుంటా అంటే నామినల్ ఫీజు ఉంటుంది, కంపెనీలో వర్ల్డ్ క్లాస్ ట్రైనింగ్స్ ఉన్నాయి, మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇది కేవలం నేను తెలుగులో నా వాళ్ళకి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, అంతే తప్ప దీన్ని నేను డబ్బులు తీసుకోవడానికి కాదు. ఆ తర్వాత మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం, కాబట్టి మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు. మీరు డిసిజన్ తీసుకున్న తర్వాత లిస్ట్ తయారు చేయండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తా, ఫినిష్. బ్రతికుండంగా 5 మంది కావాలి ఫ్రెండ్స్, మీరు బ్రతికుండంగా 5 మందిని తెచ్చుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చివరిగా మరి ప్రజెంటేషన్ అయితే కంప్లీట్ అయింది, మరి లైవ్ ఎవిడెన్స్ కావాలి కదా మీకు, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, రాత్రికి బాగా ఆలోచన చేయండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో పనిచేయొద్దు. ఈ కంపెనీ నా కంపెనీ కూడా కాదు, నేను మీలాంటి వాడినే. కానీ మీ సమయానికి మీ శ్రమను ఎవరు గుర్తిస్తున్నారు? మీ జీవితానికి ఎలాంటి 3 to 5 years తర్వాత మీ జీవితం ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటుంది, దాంట్లో నో డౌట్. చూడండి, నేను వచ్చినప్పుడు ఆఫర్స్ అండ్ టైఅప్ ఉంది, ప్రైమ్ మెంబర్, ఇవి రెండే ఉన్నాయండి, మూడోది అనేది లేదు. ఇది ఎప్పుడు అప్పుడు ఉండింటే నేను అదే చేసేవాడిని. చూడండి, నేను ప్రైమ్ మెంబర్ అయ్యా. చూడండి ఫ్రెండ్స్, బాటంలో కంపెనీ జిఎస్టీ నెంబర్తో సహా ఉంది, డౌన్లోడ్ పీడిఎఫ్ అండి. తర్వాత మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, దిస్ ఈజ్ ద ఇన్వాయిస్. కంపెనీ ఇచ్చింది 3వ తారీఖు అక్టోబర్ 2019, 1500 కంపెనీకి ఇచ్చిన, నో రినివల్, 270 జిఎస్టీ, 1770. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులు అయితే నాకు ఎప్పుడో రిఫండ్ అయిపోయినాయి, కానీ 178 కోట్లు. కానీ మా సీనియర్ నాకు చెప్పింది ఏంటి, 1% సక్సెస్ అయినా నీకు 2 కోట్లు ఇన్కమ్ ఉంటుంది అన్నాడు. అయితే నాకు బాగా నచ్చింది 2 కోట్లు, ఎందుకంటే ఈ 2 కోట్లు తీసుకుపోయి నేను ఏ బ్యాంకులో పెట్టుకున్నా ₹1,00,000 వడ్డీ వస్తుంది. కాబట్టి నేను, నా పిల్లలు జీవితాంతంగా, నేను ఆ తర్వాత నా పిల్లలకు ట్రాన్స్ఫర్ అయ్యి. అయితే చార్ట్ అదే 5, 25, 125, 625. ఇక నేను వర్క్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్గా పనిచేస్తున్న 2 hours. చూడండి, ఇక్కడ ఇది ఫ్రంట్ లైన్ అండి. నేను చెప్పిన వాళ్ళందరూ రాలే, కానీ 57 మంది సైన్ అప్ అయ్యారు, 30 మంది ప్రైమ్ మెంబర్. ఈ రోజు ఈ క్షణం వరకు ఇది లైవ్లో 72,504, 72,504 మంది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటికాడ కూర్చొని ఈ టీం తయారైంది. ఆ తర్వాత మా సీనియర్ నాకు చెప్పింది ఏంటి, 1% సక్సెస్ అయితే 2 కోట్లు. ఓకే, అదే రోజు నేను డిసైడ్ చేసుకున్న 2019 నుంచి 2024 వరకు ఇది పూర్తి చేయాలి. ఎందుకంటే మేము గతంలో చేసిన కంపెనీ 7 సంవత్సరాలకు 7 లక్షలని మేము ఎంటర్ అయినాం, తర్వాత 7 సంవత్సరాలకు 14 లక్షలు అన్నారు. అయితే అది ఫిజికల్గా పనిచేసాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు, సాయిబాబా గారు అయితేనేమి, పల్లవి గారు అయితేనేమి, పరిమళ గారు అయితేనేమి, వెంకటయ్య గారు అయితేనేమి, ఇంకా చాలా ఉన్నారు పేర్లు. మేమంతా చేసినాం, అక్కడ ఫిజికల్గా వర్క్ చేసాం. సో నేను అనుకున్న డిజిటల్లో ఇది ఎందుకు చేయదు. అయితే 1% అయినా కూడా జన్మ ధన్యం అవుతుంది కదా. 2 సంవత్సరాలు కదా, 10 లెవెల్స్ కదా, 6 నెలలు కదా ఒక లెవెల్, 5 అంటే 30 కంప్లీట్ అయిపోయింది కదా, 25 అంటే 102 కంప్లీట్ అయిపోయింది కదా, 125 అంటే 205 కంప్లీట్ అయిపోయిందిగా. 1% కాదు 100% అబో అయిందిగా. కానీ ఇక్కడ కాలే, 100% కాలే, కానీ 1% కూడా కాల. ఎంత అయింది, 625కు 434, అంటే 191 మంది తక్కువ. అయితే ఫ్రెండ్స్, దానికోసం 1516 మంది రెడీగా ఉన్నారు. అర్థం చేసుకోండి ఎలా ఉంది మ్యాచ్. 1516 బాల్స్ ఉన్నాయి, రన్స్ తీసుకోవాల్సింది కేవలం నేను 191 రన్స్ తీసుకోవాలి. ఎలా ఉంది గేమ్, ఎంత ఈజీగా ఉంది చూడండి. అయితే 2024 వరకు నేను మాత్రం వర్క్ కాంప్రమైజ్ కానండి, కానీ ఇన్కమ్ కాంప్రమైజ్ అయితే గాడ్ విల్ డిసైడ్, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. నాకు 178 కోట్లు కావాలన్నా, 1700 కోట్లు ఇవ్వాలన్నా, ఎన్ని ఇవ్వాలనేది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన ఏది ఇచ్చినా నాకు సంతోషం.
ఆయన ఏది ఇచ్చినా నాకు సంతోషం. సో నేను అక్కడ దానికోసం నేను బాధపడా. కానీ డెఫినెట్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి 100% రావడానికి. సో నేను మీకు చెప్తున్నా, నేను ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నా, మీరు రండి. నేను విజయవాడ వెళ్తున్నా, నా కార్లో కూర్చోండి, మీరు విజయవాడకు వస్తారు. సేమ్ వే, మాట తప్పను, మడి మీద ఇప్పను. 25 నెలల నుంచి ఇంకొక అప్లికేషన్ సంతకం పెట్టలేదు. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను లీడర్ అయిపోయినా, లీడర్షిప్ రాయల్టీ వచ్చింది, మిమ్మల్ని లీడర్షిప్ చేస్తా. నేను గోల్డ్ అయినా మిమ్మల్ని గోల్డ్ చేస్తా. పనికొచ్చే గోల్డ్ చేస్తా, రోల్డ్ గోల్డ్ చేయ. నేను పనికొచ్చే గోల్డ్ చేస్తా. రేపటి సెషన్లో వింటారు ఈ గోల్డ్ యొక్క మహత్వం, రేపు మార్నింగ్ సెషన్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి బాగా ఆలోచన చేయండి. ఆ తర్వాత ఇన్కమ్ వస్తుందా? ఎస్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వరకు మాట తప్పని కంపెనీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చింది కదా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్, నేను కూడా ఇస్తున్నా. చూడండి టోటల్ అర్నింగ్ రిపోర్ట్ అండి. 1770 అయితే నాకు సర్వీస్, నా టీవీ రీఛార్జు, మొబైల్ రీఛార్జు ఇవన్నీ చేసుకుంటున్నా కదా ఫ్రెండ్స్. దాంతోపాటు ఇన్కమ్ ఎంత వచ్చింది చూడండి, 1770 అయితే రిఫండ్ అయిపోయినాయి నాకు. కానీ 7,91,678 రూపీస్ 54 పైసా, 7,91,678 రూపాయల 54 పైసలు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చొని అబద్ధం ఆడకుండా. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి మాత్రం మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత మీ సీనియర్ కోసం పని చేయొద్దు, అది మాత్రం ఫస్టే చెప్తున్నా. సీనియర్ కోసం పని చేసేటోళ్ళు ఉంటే వెంటనే మానేసేయండి. మీకోసం మీరు చేయండి, మీ భార్య పిల్లల కోసం చేయండి, మీ శేష జీవితం కోసం చేయండి, మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావడానికి చేయండి. ఆ తర్వాత లాక్డౌన్ చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పా కదా లాక్డౌన్లో కూడా ఈ కంపెనీ ఎక్సలెంట్గా వర్క్ చేసింది. ఎందుకంటే సర్వీస్ సెక్టార్ను ఇంట్రెస్ట్ తోటి తీసుకున్న కంపెనీ. అసలు ఈ కంపెనీకి ఐడి నాలెడ్జ్ ఉన్నప్పుడు ఈ కంపెనీ కూడా ఒక నెట్వర్క్ కంపెనీ పెట్టవచ్చు, పెట్టాల. ఇది లాక్డౌన్ టైం అండి. 3,62,580 రూపాయలు, దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. ఇందులో నుంచి 10% మనము కోవిడ్ ఫండ్గా భారతదేశానికి ఇచ్చాము. ఎందుకు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్తున్నా నేను. వాస్తవంగా చేసిన ధర్మం చెప్పొద్దు, అసలు చెప్తే దాని పుణ్యం పోతుంది, చెప్పొద్దు. కానీ మీకు తెలియాలి కదా, మీరు బిగినర్స్ కదా, ఎలాంటి కంపెనీతోటి మీరు అసోసియేట్ అవుతున్నారు. లంగ కంపెనీలు, దొంగ కంపెనీలు, మోసం చేసే కంపెనీలు. 30 ఏళ్ల నుంచి నేను పడ్డ బాధలు మీకు తెలియాయి ఫ్రెండ్స్, వర్ణనాతీతం అవన్నీ. కానీ ఇంత మంచి కంపెనీ మనది కాదు, నిజమే చెప్తున్నా, నేను అబద్ధం చెప్పాను. నేను కంపెనీ కాకలు పట్టే రకం కాదు మనం. అలాంటి వాళ్ళే నాతోటి అసోసియేట్ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, థైరో కేరు, ఆఫర్స్, లెవెల్ క్యాష్ బ్యాక్, అంటే ఇన్సూరెన్సు, ఫ్లైట్ బుకింగు, బస్ బుకింగు, చూడండి అమెజాను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మీటింగ్లో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ 5 సంవత్సరాలు కదా నా టార్గెట్, మీది కూడా. అయినప్పటికీ కూడా డే 1 నుంచి వస్తుంది. చూడండి ఇప్పుడు మీటింగ్లో నేను మీతోటే మాట్లాడుతున్నా కదండి. 9 గంటల 43 నిమిషాల 45 సెకండ్లు, 9 గంటల 40 నిమిషాల 54 సెకండ్లు, 9 గంటల 40 నిమిషాల 1 సెకండ్, 9 గంటల 39 నిమిషాల 3 సెకండ్లు, 9 గంటల 18 నిమిషాల 18 సెకండ్లు, 9 గంటల 15 నిమిషాల 17 సెకండ్లు, 9 గంటల 6 నిమిషాల 33 సెకండ్లు, 9 గంటల 3 నిమిషాల 11 సెకండ్లు. చూడండి ఫ్రెండ్స్, 9 గంటల 2 నిమిషాల 27 సెకండ్లు. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, నేను మీ ఎంబడే ఉన్నా, నేను రీఛార్జ్ చేసుకోమని మోటివేట్ చేయట్లేదు, ఫోన్ చేయట్లేదు. రియల్ ప్యాసివ్ ఇన్కమ్, రియల్ ప్యాసివ్. రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది? ఆగిపోయే అవకాశం ఉందా? లేదు. అదే కాకుండా మీరు చూసినట్టు అన్ని రకాల పైన మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. మరి మనం కనుక చూసినట్లయితే ఇంకొక కంపెనీలో చూడండి, మీరు స్క్రీన్ ఓపెన్ చేస్తూనే ఇలాంటి కంపెనీని నేను చూడలేదు. చూడండి ఇక్కడ సుచిత మౌర్య అనేటటువంటి ఒక ఫీల్డ్ వర్కర్, ఫీల్డ్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అవుతే బాధాకరమైన విషయమే. ఫీల్డ్ వాళ్ళందరూ ఎంతో కొంత ఉడతా సహాయంగా 82,546 రూపాయల 11 పైసలు ఇస్తే సేమ్ కంపెనీ కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చిందండి. అశోక్ సరస్వతి గారు 8 నెలలు పనిచేసి చనిపోయాడండి క్యాన్సర్ తోటి. 4 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. అంటే బతుకున్నప్పుడు పని చేసిండు ఆయన. అంటే మీరు అనుకోవచ్చు వీళ్ళకి వచ్చి చనిపోయండి ఏం చేయలేదు అనుకోండి, ఏం రాదు. బ్రతికుండంగా పనిచేస్తే కూడా వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తున్నాయండి.
ఇంతకంటే ఫ్యామిలీకి మంచి గిఫ్ట్ ఏదైనా ఉంటుందా అంటే నా నాలెడ్జ్లోనైతే ఏది లేదండి. నెక్స్ట్ మనీలో మీరు సైన్ అప్ అయి పని చేయడమే ఫ్యామిలీకి ఇచ్చే పెద్ద కాంప్లిమెంట్. జనరేషన్ టు జనరేషన్ ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉందండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను, రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ షాపీ ఉంది. ఇది యాడ్ అండ్ ప్యాక్ మూడో మార్గం. ఇది మీరు 3 మార్గాలలో ప్రయాణం చేయొచ్చు, లేదా ఒక మార్గంలో కూడా ప్రయాణం చేయొచ్చు. ఇడ్లీ దోశ తినొచ్చు, లేదా ఇడ్లీ వడ దోశ తినొచ్చు. అది మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్ అండి. నేను మాత్రము ఈ స్ట్రాటజీలోనైతే నాకు పిచ్చిగా నచ్చింది. ఎందుకంటే ప్రొడక్ట్ ఎక్సలెంట్గా ఉంది, నేను వాడుకుంటున్నా. ఏప్రిల్ నుంచి ప్రొడక్ట్ కొంటున్నా. చూడండి, ఎవ్రీ మంత్ నేను కొంటున్నా. కానీ ఆగస్టు నుంచి మాత్రం వర్కింగ్ ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ షాపీలో పనిచేస్తే నెక్స్ట్ మనీ బై డిఫాల్ట్ అండి, బై 1 గెట్ 1 లాగా ఉంది అనమాట. సో రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి. అలో డైజెస్ట్ గురించి మన డాక్టర్ ప్రదీప్ సార్, చూడండి నేను ఎప్పుడు కొన్నా చూడండి, అలో డైజెస్ట్ ఆగస్టు మంత్లోనే కొన్నా. సో నేను కొన్నాకనే కానీ ఇప్పుడు దాని గురించి సైంటిఫిక్ ఏమేమి ఉందనేది డాక్టర్ ప్రదీప్ గారు రేపు క్లాస్ చెప్తారు. సో ఫ్రెండ్స్, రాత్రికి బాగా ఆలోచన చేయండి. మీ ఇష్ట దైవం దగ్గర కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. నాకు ఒక మిత్రుడు చెప్తున్నారు, సార్ అతను 25 ఇయర్స్ అండి, నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ నేను మెడిటేటర్నండి, నాకు మెడిటేషన్లో నాకు నెక్స్ట్ మనీ కంపెనీ చేయమని చెప్పేసి థంబ్ మార్క్ వచ్చింది. ఆ సీనియర్ మీటింగ్లో అవైలబుల్ ఉంటే సండే రోజు ఎక్స్పీరియన్స్లో మీరు షేర్ చేయాలి ఫ్రెండ్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మామూలు విషయం కాదు. నెక్స్ట్ మనీ మీకు దొరకడం ఇది పూర్వజన్మ సుకృతం. ఇది 100% కరెక్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదే విధంగా సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్సలెంట్గా డైజెస్ట్ పైన డాక్టర్ ప్రదీప్ సార్ చెప్తారు. డోంట్ మిస్. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా రామని చెప్పండి, తెలుసుకోమనండి. పని చేస్తారో చేరా పక్కన పెట్టేసేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఏ యూజర్ ఉండిపోండి. అర్నర్ కావాలన్నప్పుడు 2 గంటల టైం ఇవ్వండి. సో ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ 6:55 కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.